హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ సీటు ఆశిస్తున్న విద్యార్థులు ఎవరైతే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి రిజల్ట్ రావటం జరిగింది. దాదాపు 10,120 మంది పైనే 600 మార్కులు వచ్చిన వాళ్ళు దేశంలో ఉన్నారు అని అంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతోంది. 513 మార్కులు వచ్చిన ఒక విద్యార్థికి 74,120 పైనే ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరం పేపర్ ఎంతో కష్టంగా ఉండింది కాబట్టి ఆల్ ఇండియా ర్యాంకు ఎస్వియు రీజన్లో ఓపెన్ కేటగిరీలో 89,899 మార్కులకు సీట్ రావడం జరిగింది. అంటే 471 మార్కు. మాపప్ రౌండ్ చివరి రౌండ్ అన్నాగౌరీలో ఎస్వియు రీజన్లోని అన్నాగౌరీ మెడికల్ కాలేజీలో 471 మార్కులకు 89,899 మార్కులకు కట్ ఆఫ్ నిలవడం జరిగింది. అదే మొదటి రౌండ్లో 482 మార్కులకు కట్ ఆఫ్ నిలవడం జరిగింది. అదే ఏయు రీజన్లో ఓసీ ఓపెన్ కేటగిరీలో 68,290 ఓపెన్ కేటగిరీలో 487 మార్కులకి కట్ ఆఫ్ నిలవడం జరిగింది. ఇప్పుడు ఈసారి మొన్న నేను కట్ ఆఫ్ మార్కులు చెప్పిన తర్వాత చాలామంది కూడా నా మీద కోపడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 513 మార్కులకి 74,000 పైనే ర్యాంక్ వచ్చింది. ఈ గత సంవత్సరం లాగా తక్కువ ర్యాంకులు రాలేదు. ఈసారి చాలా ఎక్కువ మంది ర్యాంకులు సంపాదించుకున్నారు. 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు దాదాపు 95,000 మంది పైనే ఉన్నారు. 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు. ఈ 95,000 మందిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓపెన్ కేటగిరీలో సీటు సంపాదించాలంటే 2,700 ర్యాంకు లోపలే ర్యాంక్ వస్తేనే ప్రైవేట్ ఏ కేటగిరీలో సీటు రావడం జరుగుతుంది. ఈ 95,000 మందిలో ఓపెన్ కేటగిరీలో ఎంతమందికి ఏ ర్యాంక్ వచ్చి ఉంటుంది అనేది రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీట్ అర్హుల జాబితా ప్రకటించిన తర్వాత మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దీని ప్రకారం 590 మార్కులు పైన వచ్చిన విద్యార్థికి దాదాపు 13,000 పైనే ర్యాంక్ వచ్చింది. ఎంత? 13,000 పైనే ర్యాంక్ వచ్చింది 590 మార్కులు వచ్చిన విద్యార్థికి. అంటే గవర్నమెంట్ మెడికల్ కళాశాల కర్నూలు మరియు ఎస్వియు మెడికల్ కళాశాల ఇటువంటి వాటిల్లో సీట్ రావాలంటే మినిమం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పోల్చుకుంటే 560 మార్కులు వస్తే ఇటువంటి మెడికల్ కాలేజీలో సీటు వస్తుంది. అంటే కట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సీటు కావాలంటే 540 మార్కులు పైన వచ్చి ఉండాలి. ఇప్పుడు పెరిగిన సీట్లు ఆధారంగా సీట్లు కానీ 270 సీట్లు కానీ పెరగకుండా ఉంటే నేను చెప్పినట్లు 530 మార్కులకి ఖచ్చితంగా కట్ ఆఫ్ వచ్చేది. నేను చెప్పినట్లు 275 సీట్లు కానీ పెరగకుండా ఉంటే 530 మార్కులకి కట్ ఆఫ్ ఖచ్చితంగా నిలిచేది. కానీ ఇప్పుడు ఆ 275 సీట్లు పెరిగాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. 510 మార్కులు పైన ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు ఎస్వియు రీజన్లో ఆశించవచ్చు. ఎస్వియు రీజన్లో సీటు కావాలంటే 510 మార్కులు ఓపెన్ కేటగిరీలో వచ్చి ఉండాలి. అదేవిధంగా ఏయు రీజన్లో సీటు కావాలంటే దాదాపు కూడా 525 మార్కులు పైనే వచ్చి ఉండాలి. ఎందుకంటే గత సంవత్సరం 68,290, ఈ సంవత్సరం ర్యాంకు పెరుగుతుంది. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే మార్కులు అనేటివి ఖచ్చితంగా పెరగాల్సి ఉంటుంది. ఈ 487 కాస్త 525 మార్కులు వచ్చుంటే ఏయు రీజన్ కట్ ఆఫ్, అదే 510 మార్కులు వచ్చుంటే ఎస్వియు రీజన్ కట్ ఆఫ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు గత సంవత్సరం ఏ మార్కులకి సీటు ఎస్వియు రీజన్లోను ఏయు రీజన్లోనూ వచ్చిందో మీ అందరికీ కూడా చూపిస్తాను.
2025-26 ఎంబీబీఎస్ కట్ ఆఫ్ గత సంవత్సరం. బీసీఏ 461 మార్కులకి 1,04,958 ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంక్కి సీట్ వచ్చింది. అదే ఎస్వియు రీజన్లో బీసీఏ కేటగిరీలో 443 మార్కులకి 1,32,447 ర్యాంక్కి సీట్ రావటం జరిగింది. బీసీబీ 448 మార్కులు, ఏయు రీజన్ 125,029 అంటే 1,25,029 ఆల్ ఇండియా ర్యాంక్కి బీసీబీలో కట్ ఆఫ్ ఏయు రీజన్లో రావటం జరిగింది. ఎస్వియు రీజన్లో బీసీబీ 446 మార్కులు 128,562కి సీట్ రావటం జరిగింది. బీసీసీ 459 మార్కులు ఏయు రీజన్, బీసీసీ 427 మార్కులు ఎస్వియు రీజన్, బీసీడీ 480 మార్కులు, బీసీడీ ఎస్వియు రీజన్లో 440 మార్కులకి సీట్ రావడం జరిగింది. బీసీఈ 403 మార్కులకి గత సంవత్సరం సీట్ రావడం జరిగింది ఏయు రీజన్లో. బీసీఈలో 446కి సీట్ రావడం జరిగింది ఎస్వియు రీజన్లో. ఇక ఈడబ్ల్యూఎస్ 502 మార్కులకి ఏయు రీజన్లో గత సంవత్సరం సీట్ వచ్చింది. 502 మార్కులకి అంటే 49,373. ఈసారి అదే ఈడబ్ల్యూఎస్లో గవర్నమెంట్ కాలేజీలో సీటు కావాలంటే ఖచ్చితంగా 540 మార్కులు పైన వస్తే కానీ ఈడబ్ల్యూఎస్ 540-550 మధ్యలో వస్తే కానీ సీటు రావటం డిఫికల్ట్గానే ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్లో గవర్నమెంట్ కాలేజీలో కదా మనం చెప్పేది. కాబట్టి 540-550లో సీటు వస్తే దాదాపు కూడా మంచి కళాశాలలో 570-580కి మంచి కళాశాలలో సీటు వస్తుంది. 570-75కి దాదాపు కూడా గుంటూరు, రంగరాయ, కర్నూలు ఇటువంటి మెడికల్ కాలేజీల్లో 570 మార్కులు వచ్చిన వాళ్ళు సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీలు. కాబట్టి SC1 మైనారిటీ 383 మార్కులకి ఏయు రీజన్లోను, 435 మార్కులకి ఎస్వియు రీజన్లోను కట్ ఆఫ్ నిలవడం జరిగింది. ఇక ఓసీకి 487 మార్కులు ఏయు రీజన్లోను, 471 మార్కులు ఎస్వియు రీజన్లోను సీట్ రావడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 89,899 ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్కి ఎస్వియు రీజన్లోను, 68,290 ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్కి ఏయు రీజన్లోను సీట్ రావడం జరిగింది. ఇక SC1 322 మార్కులు ఏయు రీజన్లో, 278 మార్కులకి ఎస్వియు రీజన్లో. SC2 407 మార్కులకి ఏయు రీజన్లో, 405 మార్కులకి ఎస్వియు రీజన్లో. SC3 424 మార్కులు ఏయు రీజన్లో, 424 మార్కులు ఏయు రీజన్లోను, 415 మార్కులకి ఎస్వియు రీజన్లోను సీట్ రావడం జరిగింది. కాబట్టి ఎస్టీ 380 మార్కులకి 2,49,639 ఏయు రీజన్ ర్యాంకు. అదే ఎస్వియు రీజన్లో 376 మార్కులకి 2,59,731. ఇదంతా కూడా ఏయు రీజన్, ఎస్వియు రీజన్ గత సంవత్సరం కట్ ఆఫ్. అదే ఇప్పుడు SC3 గన మనం ఏయు రీజన్లో తీసుకుంటే అప్పుడు గతంలో 424 మార్కులు అంటే ఈసారి ఖచ్చితంగా 445-450 మార్కుల వరకు ఖచ్చితంగా ఏయు రీజన్లో కట్ ఆఫ్ నిలవడం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా 415 మార్కులకు ఎస్సీ కేటగిరీలో SC3లో గత సంవత్సరం సీటు వస్తే ఈ సంవత్సరం 430 నుండి 440 మార్కుల మధ్యలో ఎస్వియు రీజన్లో SC3 కేటగిరీలో సీటు ప్రైవేట్ ఏ కేటగిరీలో సంపాదించుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పేది ప్రైవేట్ ఏ కేటగిరీనే, గవర్నమెంట్ సీటు కాదు. మాపప్ రౌండ్ వరకు నేను చెప్పే మార్కులు. కట్ ఆఫ్ అంటే మాపప్ రౌండ్ చివరి రౌండ్ సీట్లన్నీ అయిపోయి చివరి రౌండ్లో సీట్లను కేటాయిస్తారు చూడండి అది. ఇక మొదటి రౌండ్లో దాదాపు కూడా పరిస్థితి ఎలా ఉంటుందంటే
30 నుండి 540 మధ్యలో, ఏయు రీజన్లోను 520 మార్కులకి ఎస్వియు రీజన్లోను, SC3కి వచ్చేసి దాదాపు 450 మార్కులు పైనే ఏయు రీజన్లోను, 440 మార్కులకి పైనే ఎస్వియు రీజన్లోను కట్ ఆఫ్ తొలి రౌండ్లో ఉండొచ్చు. తర్వాత BC-D కేటగిరీ ఏయు రీజన్లో 480 మార్కులు అంటే 77,809. ఈసారి కొద్దిగా ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకు పెరగొచ్చేమో కానీ మార్కులు మాత్రం దాదాపు ఓపెన్ కేటగిరీలో మార్కులకి ఇంచుమించు ఒక 10 మార్కులే వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరే కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను చెప్పిన కట్ ఆఫ్ ఇప్పుడు కానీ మెడికల్ కాలేజీలో సీట్లు పెరగకుండా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పిన మార్కులకి ఇంచుమించు ఒక 5 మార్కులు వేరియేషన్లోనే కట్ ఆఫ్ ఖచ్చితంగా నిలిచేది. నేను ఎప్పుడూ తప్పు చెప్పలేదు. ప్రతి సంవత్సరం నా కట్ ఆఫ్ కరెక్ట్గానే రాష్ట్రంలో ఖచ్చితమైన కట్ ఆఫ్ నేను చెప్పగలుగుతున్నాను. నేను చెప్పిన దాని ప్రకారమే కట్ ఆఫ్ నిలుస్తూ ఉంది. ఈసారి కూడా నేను చెప్పినట్లుగానే ఇంచుమించు ఒక 5 మార్కులు అటు ఇటులోనే కట్ ఆఫ్ నిలుస్తుంది. కాబట్టి మీరే ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరో టెన్షన్ పడద్దండి, మళ్ళీ సీట్లు పెరుగుతాయి, ఇంకా కూడా కట్ ఆఫ్ తగ్గచ్చు. ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గచ్చనే చెప్తున్నాను. మీకు మంచి జరగాలనే కోరుకుంటున్న వ్యక్తిని నేను. ఓకేనా? ఆల్ ది బెస్ట్.